మేడిగడ్డ సుందిల్ల అన్నారం బ్యారేజ్ల నుంచి చుక్క నీరు తీసుకోకపోయినా గోదావరి జలాలతోని ఏ రకంగా నీళ్లు తీసుకురావాలనో ఈరోజు మల్లన్న సాగర్ కావచ్చు, లేకపోతే ఇనే ఆ స్వామి మల్లన్న సాగర్కి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి? నువ్వేదో పెద్ద చదువు చెప్తారు, మీ లక్ష పార్తే కానీ మీరు ఏదైతే లిఫ్టులు పంపులు పెట్టి కూలగొట్టిన దానికి సంబంధం లేదు. శ్రీపాద ఎల్లంపల్లి లేకపోతే శ్రీరామ్ సాగరు ఇవన్నీ ప్రాజెక్టులు మీ తాతల కాలంలో కట్టిన కాంగ్రెస్ ప్రాజెక్టులు. ఆ ప్రాజెక్టులతో ఈరోజు మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, నువ్వు కట్టినవి లేకపోయినా కూడా, నువ్వు కూలిపోయినా కూడా ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వడానికి ఉంది. మీరు లేని అబద్ధాలతోని లేకపోతే మేడిగడ్డ దగ్గర కట్టిందో, సుందిల దగ్గర కట్టిందో, అన్నారం దగ్గర కట్టిన మీరు పంపులు లిఫ్టులతో కొల్లగొట్టిన 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు గుండు సున్నా లేకపోయినా నీళ్లు ఇవ్వచ్చు. తప్పుదారు పట్టించకండి. రెండవది, ఈరోజు మీరు పదే అక్కడ లగచర్లలో జరిగిందంటున్నారు అధ్యక్ష. మల్లన్న సాగర్ కట్టిన రోజు ఏటిగడ్డ కిష్టాపూర్ వేమ్లఘాట్ 14 గ్రామాలు తండాలు కలిసి పరిగెత్తించి మిమ్మల్ని కొట్టిన రోజు మీరు పోలీసుల బూట్ కాళ్ళతోని తొక్కిచ్చిన రోజు, ఆ రోజు ఎట్లా జరిగింది అధ్యక్ష? అది గజ్వేల్లోనే కదా. గజ్వేల్ నియోజకవర్గంలో సిద్దిపేట జిల్లాలో ఉన్న వేములఘాట్ కావచ్చు, ఏటిగడ్డ కిష్టాపూర్ కావచ్చు, నేను పోయి దీక్ష చేసిన అధ్యక్ష 48 గంటలు. భూసేకరణకు వ్యతిరేకం కాదు, నష్టపరిహారం పెంచండి అని చెప్పినాం. మీరు 3 లక్షలు ఇస్తే 7 లక్షలు చేయమన్నాం. ఈరోజు మీరు ప్రతి ప్రాజెక్టు పక్కన 100 ఎకరాలు మీరు ఫామ్ హౌజులు కొనుక్కున్నారా లేరా? ఈరోజు ప్రాజెక్టులు డైరెక్ట్గా కొండపోచమ్మ నుంచి మీ ఫామ్ హౌస్కి, మీ ఎర్రవల్లి ఫామ్ హౌస్కి కాలువలు తీసుకొని 100 ఎకరాలు మీరు నీళ్లు తీసుకెళ్ళినరా లేరా? ఈరోజు రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావు గారికి ఫామ్ హౌస్ ఉన్నదా లేదా? మీరు ప్రాజెక్టులు కట్టిందే మీ ఫామ్ హౌస్ల కోసం. ప్రాజెక్టులు కట్టిన కాడ మీరు ఫామ్ హౌజులు తీసుకున్నారు. దుర్మార్గమైన ఆలోచన మీది. ఈరోజు మీరు సిద్ధంగా ఉన్నారా విచారణకు? కొండపోచమ్మ దగ్గర ఎవరికి ఫామ్ హౌస్ ఉంది, రంగనాయక సాగర్ దగ్గర ఎవరికి ఫామ్ హౌస్ ఉంది, లేకపోతే ప్రాజెక్టులు కట్టిన దగ్గర ఎవరికి భూములు ఉన్నాయో, ఎవరికి ఫామ్ హౌజులు ఉన్నాయో నిజ నిర్ధారణ కమిటీ నేను కాదు, ఈ సభలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరిని కూడా వద్దు. బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి, ఎంఐఎం నుంచి, సిపిఐ నుంచి శాసనసభ్యులతో నిజ నిర్ధారణ కమిటీని వేద్దాము. కట్టుకున్న ప్రాజెక్టులల్లా మీ చుట్టాల భూములను ఎట్లా తొలగించరు, మీ భూములను ఎట్లా తొలగించరు? మీ డైరెక్ట్గా కేసీఆర్ గారి ఫామ్ హౌస్కి కాలువలు తీసుకెళ్లి ఫామ్ హౌస్ చుట్టూత దాని చుట్టూత కాలువలు తిప్పింది ఆధారాలు చూపించాలనా? దుర్మార్గమైన ఆలోచన మీకుంటుంది, మాకెందుకుంటుంది? ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్పేది మానండి. ఎందుకు ఇంకా బుకాయించాలని, దబాయించాలని? ఎన్ని రోజులు అధ్యక్ష భూసేకరణ జరిగినప్పుడు భూమి కోల్పోయిన నిర్వాసితులకు బాధ దుఃఖం ఉంటుంది. ఆ బాధ దుఃఖం ఉన్న వాళ్లకు అత్యధికంగా నష్టపరిహారం ఇవ్వాలనేది మా ఆలోచన. ఆనాడు మల్లన్న సాగర్లో 3 లక్షల నుంచి మొదలుపెట్టిన మీరు, మేము కొట్లాడితే అది చివరికి 10 నుంచి 12 లక్షలకు వచ్చింది. ఇవాళ కొడంగల్లో లగచెర్లలో 20 లక్షల ఎకరాకు అసైన్మెంట్ భూములకు కూడా 20 లక్షలు ఇచ్చినాం. 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. 150 గజాల ఇంటి స్థలం ఇచ్చినాము. ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాకేజ్ మేము కొడంగల్ ఇస్తే, మీ మాజీ ఎమ్మెల్యే మీరు పర్సనల్గా వెళ్ళి మీరు ఏమైనా చేయండి, అధికారులను చంపండి, మేము చూసుకుంటామని చెప్పింది పబ్లిక్ డొమైన్లో ఉంది. మీరు ఈరోజు టీవీలలో, పేపర్లలో ప్రముఖంగా వచ్చింది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చంపండి అని చెప్పి హరీష్ రావు, కేటీఆర్ చూసుకుంటారని చెప్పి నరేందర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మాజీ ఎమ్మెల్యే పబ్లిక్లో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇట్లా అధికారులను 10 ఏళ్ళ అధికారంలో ఉన్న మీరు అధికారులను చంపమని, ఏ అధికారులు అయితే ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తారో గా అధికారులను చంపమని ప్రోత్సహించిన మీరు ఈ రోజు వచ్చి మీరు భూసేకరణ గురించి మాట్లాడుతున్నారా? వచ్చి చదువు చెప్తున్నారా? మేము కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టలేదా? నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు మీరు కట్టినరా? లేకపోతే కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్ మీరు కట్టినరా? ఏ మాటలు మాట్లాడుతున్నారు? కమిషన్ల కోసము ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద 36,000 కోట్ల రూపాయల విలువ ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం పేరు మీద 1,50,000 కోట్లకు అంచనాలు పెంచారు. ఇప్పటి వరకు మీరు అధికారం దిగిపోయే నాటికి 1,02,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించారు. మీరు అత్యంత అవినీతికి పాల్పడ్డ ప్రాజెక్టు మీద ఈరోజు విచారణ, 1 మ్యాన్ కమిషన్ ఎంక్వైరీ జరుగుతుంది. మీరు చెప్పిన ప్రజల సెంటిమెంట్ అయిన పవర్ ప్రాజెక్టులు విద్యుత్తు ముసుగులో
వేల కోట్ల రూపాయలు కూలగొడితే ఈరోజు కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, మీరు ఫ్రాడ్ చేసిండ్రు, ఫ్రాడ్కి వీళ్ళని శిక్షించమని 1 man కమిషన్ సుప్రీంకోర్టు వరకు పోయి కొట్లాడారు. సుప్రీంకోర్టు జడ్జి వచ్చి వీళ్ళు ఫ్రాడ్ చేసిండ్రు, వీళ్ళని శిక్షించమని నివేదిక ఇచ్చిండ్రు అధ్యక్ష. వీళ్ళ నివేదికలు మేము ఆరోపణ చేయట్లే, ఈరోజు కమిషన్ ఇచ్చిన నివేదికలు ఉన్నాయి. తొందరలోనే దాంట్లో జైలుకు పోతారు. జైలుకు పోయేదాని గురించి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఏ విచారణ సంస్థ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది ఈరోజు కాళేశ్వరం మీద. ఆ నివేదికను వచ్చే సభలో ఇదే సభలో పెట్టి చర్చ పెడదాం. ఎవరెవరు ఏ రకంగా ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరు మీద ఎట్లా కొల్లగొట్టిందో వాటి అన్నిటిని తీసుకొద్దాం అధ్యక్ష. ఇవాళ వీళ్ళు ఎంతసేపు ఉన్నా మేము అబద్ధాలని చెప్తాం. ఆనాడు 2013 భూసేకరణ చట్టం ఉంటే దాన్ని కాదని జీవో నెంబర్ 123 అని కొత్త జీవో, కొత్త రాజ్యాంగం కనిపెట్టి బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్లో ఒక నోడల్ ఆఫీసర్ని పెడతాం, డబ్బులు ఇస్తాం, భూములు గుంజుకుంటాం అని చెప్తే కోర్టు కొట్టేయలేదా? కోర్టు మిమ్మల్ని తిట్టలేదా? ఎన్ని నోటిఫికేషన్లను రద్దు చేసింది? ఈరోజు బలవంతంగా రైతుల భూములను గుంజుకున్నది మీరు.